ఎందుకంటే ఆయన అంటే మాకు అభిమానం. ఎందుకంటే మా నాన్నకి పచ్చవాతం, మా నాన్నకి ఏంది మా నాన్నకి పచ్చవాతం మేడం. ఆయనకి ఇంటింటికి 3,000 ఆయనకి వచ్చేది నెలకి. ఏంది ఇంటికి వచ్చి ఇస్తారు ఆయనకి. ఒక టైంలో సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళి ప్రభుత్వంలో చేసుకోవాలి. మనకు అవసరం లేదు అది. నాకేందంటే స్కూళ్ళు బాగున్నాయి. ఒక టైంలో మేము బేవార్తీలుగా తిరిగేటప్పుడు ఏం లేదు మనకు. ఇప్పుడు స్కూళ్ళు కానీ ఏదైనా కానీ మా జగనన్న కోసమే. ఉండని ఉండపోని మా అమ్మ నాన్న ఎంతో జగనన్న అంతా మాకు. వీళ్ళంతా పొత్తులు మేడం. ఇవన్నీ వేస్ట్ మాటలు. నమ్మితే ఒక్కసారి ఆలోచించమనండి. ఓటేసేటప్పుడు ఎవరికి వేయాలా ఏం వేయాలని ఒక్కసారి ఆలోచిస్తే వాళ్ళకి బాగుండేది. అది సింగిల్ గా ఉంటుంది. పందులు గుంపులుగా ఉంటారు. ఇది రియల్ గా చెప్తున్నా నేను. ఎంతమంది వచ్చినా సింగిలే. వ్యాక్సిన్ ఇచ్చే వాళ్ళ ఇంట్లో పుట్టింది మేడం. వీళ్ళే అంత పిల్ల కాకిలో ఒక మాట చెప్పాలంటే అది. అవన్నీ వేస్ట్ మాటలు మేడం. అది ఏం మేడం చెప్పండి. అవ్వ తాతలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, వీళ్ళు మీరే చూస్తారుగా ఇంకోసారి జగనే తుత్తుగా ఓడిస్తారు అందరికి. సైలెంట్ గా ఉంటాడు ఆయన. మైండ్ సెట్ వేరు. అది జగనన్న ఏం తెలీదు. ఆయన పింఛన్ వస్తుంది. ఆయన కావాలా, ఆయన రాజ్యం కావాలని మళ్ళీ వచ్చాం. ఆయన వచ్చేది ఆయనే. మేము పెద్దపాలెం జగన్ మీటింగ్ కి మాకు కావాలని వచ్చాం. నాకు కావాలి, ఇష్టం. అన్ని చేశాడు మాకు. మా ఇష్టం ఇది. అయ్యే మాకొద్దు, ఎక్కువ తక్కువలో దివే కావాలా. ఓకే వచ్చేసారు, అన్ని వచ్చేసారు. కానీ 45 ఏళ్ళకే కానీ మరి 60 ఏళ్ళు ఏమి తింటారు అన్నాడు. అది ఒక్కటి చెప్పు. అయ్యే చెప్పండి, మాకు అందరికి అయ్యాల డబ్బులు. అది మా జగన్ బాబు గెలవాలి. జై దావీద్ రాజు లాగా ఏలాలి రాజ్యం, సల్మాన్ రాజు లాగా ఏలాలి. జై జై జగన్. ఆయన అట్నే అంటాడు, పోతానే ఉంటాడు. మా జగన్ బాబు తర్వాత ఎవరైనా సరే జగన్ బాబు రాజ్యం ఏలాలి, దావీద్ రాజు లాగా ఏలాలి, మరి సల్మాన్ రాజు లాగా ఏలాలి. జగన్ కోసం వచ్చావు. నా బాబు కొడుకు జగన్. అవును, ఎవరు లేరు అంతే అంతే. జగన్ బాబు రావాలి, పేదల వద్ద ప్రభుత్వం చేరాలి, పేదల పైకి లేపాలి. అదే మా ఆశ. లేపునాడు జంటపాడు ఆగతం. అంతే అంతే అంతే. ఎవరు జగన్ గెలుతాడు, రాజ్యాలు వెళ్తాడు, దావీద్ రాజులాగా వెళ్తాడు, సల్మాన్ రాజులాగా వెళ్తాడు. ముక్కలు చేసి మెల్ల వేసుకుంటామని చెప్పు. చంద్రబాబు నాయుడు ఎందుకంటే డబ్బు తగిలే నా మేనల్లుడు. ఎవడైనా నా కొడుకు మా మేనల్లుడు. అంతే. వల్ల కాదు, బోబాలు కాదు, తాతాలు కూడా కాదు. అంతే. ఆయన ఏం కోరుకుంటలే, అవన్నీ దీవెనలే. మా మేనల్లుడు సంపదానికి లేదు. నాడిపోయింది. ఏం పర్లేదు, దీపీగా వస్తాడు.
ఓటు జగనన్నకే ఓటు ఇష్టం అందరూ ఇష్టం అండి జగనన్న చూడటానికి వచ్చాం కళ్ళతో చూస్తే కదా బాగుండేది అంతే చేశారండి అమ్మ ఒడి ఇచ్చాడు అన్ని ఇచ్చాడు జై జగన్ జై జై జగన్ చూసా అండి అన్ని పథకాలు బాగుంటాయండి కొత్తగా పెట్టినవి బాగుండే అంత ముందు పెట్టినవి బాగుండే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిన్న అంటున్నాడు కదా చంపేసి అవతల పడేస్తాను అని చెప్పి జగన్ గారిని మీరేమంటారు? అట్లాంటి టపాసులు మేము భయపడమండి అట్లాంటి మేము భయపడే రకాలం కాదు జై జగన్ జై జై జగన్ అంతే అంతే ఇప్పుడు చంద్రబాబు సూపర్ సిక్స్ అని చెప్పి 6 పథకాలు తెచ్చాడు కదా నమ్మండి అవి చల్ల పెట్టినాయి అండి జగనాన్ని అన్ని మనకి అన్ని నమ్మకమైనవి ఈ చంద్రబాబు అనే చల్ల పెట్టినాయి అన్నమాట అవన్నీ మనం పట్టించుకోకూడదు అంతే అంతే అవన్నీ పనికిరా అండి